సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు వైసీపీకి. రాయలసీమలో ఎంతో కొంత పట్టు ఉంది. అయితే మొన్న కడపలో మహానాడు పెట్టారు. ఇప్పుడు సూపర్ 6 జయభేరి అంటున్నారు. సీమలో కూడా వైసీపీని జీరో చేయడమే కూటమి లక్ష్యమా? ఇప్పటికే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ కూటమి దండయాత్రను ఏ మేరకు అడ్డుకోగలదు? ఇంతకు కూటమి సూపర్ 6 హిట్ ఆఫ్ ఫట్టా? సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడినా ఆ పార్టీకి రాయలసీమలో పట్టు పోలేదు. గెలిచిన సీట్లలో సీమలోనే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అయితే ఇప్పుడు జగన్ ఆయువు పట్టుపైనే కొట్టాలని కూటమి టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటికే కడపలో మహానాడు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపురం వేదికగా నిర్వహించారు. దీంతో అసలు చంద్రబాబు మదిలో ఏముంది? రాయలసీమను ఎందుకు టార్గెట్ చేశారు? జగన్ కంచుకోటను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికేనా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వచ్చే ఎన్నికల వరకు ఆ విజయ పరంపర కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఇప్పటి నుండి అన్ని ముఖ్య కార్యక్రమాలను రాయలసీమ నుండి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా రాయలసీమపై ఫోకస్ పెట్టాలని స్పష్టంగా నిర్ణయించుకున్నారు. ఈ విధంగా వైసీపీకి సంక్షోభం కలిగించి ఓటు బ్యాంకును 3 పార్టీలుగా విభజించి కూటమి ద్వారా లబ్ధి పొందాలనే ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సూపర్ 6 సూపర్ హిట్ సభను అనంతపురంలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో వాటిలో 45 స్థానాలను కూటమి గెలిచింది. ఇందులో టీడీపీకి 41 సీట్లు, బీజేపీకి 4, జనసేనకు 1 దక్కాయి. వైసీపీ కేవలం 7 స్థానాలకు పరిమితమైపోయింది. వైసీపీని పుంజుకోనివ్వకుండా వచ్చే ఎన్నికల్లో కూడా ఆ సీట్లను గెలవడమే కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు వరుస కార్యక్రమాలు ముందుగా ప్లాన్ చేయబడిన స్కెచ్తో కూటమి కదులుతోంది. ప్రతిష్టాత్మక కార్యక్రమాలుగా ఇటీవల మహానాడును నిర్వహించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కడపలో మహానాడు నిర్వహించలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక మొన్న వేసవిలో టీడీపీ కడపలో మహానాడు నిర్వహించి తమ శక్తిని చూపించింది. తర్వాత కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించింది కూటమి. ఇలా రాయలసీమపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది కూటమి. ఇక పవన్ సైతం వరుసగా రాయలసీమలోనే టూర్లు ప్లాన్ చేస్తున్నారు. చివరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన మాధవ్ సైతం ప్రతి కార్యక్రమం రాయలసీమ నుండే మొదలు పెడుతున్నారు. దీంతో కూటమి నేతలు రాయలసీమలో కూడా వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేసేందుకు కంకణం కట్టుకున్నారని స్పష్టమవుతోంది. నామినేటెడ్ పదవుల్లో సైతం రాయలసీమకు 30% కేటాయించారు. హాంద్రినివా ద్వారా కుప్పంకు నీళ్లు తెప్పించారు. కడపలో ఉక్కు ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. రాయలసీమలో ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మాణ పనులు వేగవంతం చేశారు. అన్నింటికీ మించి రాయలసీమలో అభివృద్ధి జాడలు చూపించాలని చూస్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇలా పార్టీలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ అనేది రాయలసీమ నుంచి ప్రారంభిస్తున్నారు ఆ 3 పార్టీ నేతలు. మరి భవిష్యత్తులో జగన్ కూటమి దూకుడుని తట్టుకుని నిలబడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.